దేవుని యొక్క వాక్యములో నుండి మొదటి సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం నుండి 11వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను. అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను. తిరిగి 35వ వచనం అందరం కలిసి చదువుదాం. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును వచ్చి దుఃఖాక్రాంతుడై మరియు తాను సౌలును ఇజ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవా మీకు వందనాలు. మా కొరకు వధింపబడిన దేవా మీకు వందనాలు. మీరు వధింపబడుట ద్వారా మమ్మును మరణంలో నుండి జీవములోనికి నడిపించిన దేవా మీకు వందనాలు. మీ బల్ల యొద్దకు మేము కూడి వచ్చినప్పుడు మీ శరీరమునకు మీ యొక్క రక్తమునకు సాదృశ్యం ఉన్న ఆ రొట్టెను ఆ ద్రాక్షరసాన్ని మేము భుజించాలని, మేము భుజించినప్పుడల్లా మీరు వచ్చే వరకు మీ మరణమును ప్రచురించాలని మీరు జ్ఞాపకం చేసినారు. తను తాను పరీక్షించుకొని అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది త్రాగవలెనని చెప్పినారు. కనుక ప్రభా ఆ రొట్టెలోనిది ఆ పాత్రలోని భాగాలను మేము తీసుకునేటప్పుడు మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి కావాల్సిన మీ కృప ఇచ్చారు. మీరు మమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నారు ప్రభా. మాకు కొన్ని ప్రమాణాలు ఇచ్చినారు. ఆ ప్రమాణాలను అనుసరించి మేము బ్రతుకుతున్నామా? మీరు దినాన్ని వస్తే మీతో కూడా సంధించేటువంటి గుంపులో మేము ఉండగలుగుతున్నామా? పరీక్ష చేసుకోవడానికి కావాల్సిన మీ కృప దయచేయండి. నామకార్థ భక్తి మాలో నుంచి తీసివేయండి. మమ్మల్ని పరలోకానికి చేర్చేటువంటి ఆ నిత్య నిరీక్షణ మేము ఎవ్వరూ కూడా పోగొట్టుకోకుండా సహాయం చేయండి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామ పేరకు నిలబడుతున్నాను. మీ సిలువ చాటును మరుగుపరిచి కూడి వచ్చిన ప్రజలమైన మాకు అవసరమైన మీ మాటలు మీ పరలోకపు సింహాసనంలో నుండి మాకు అనుగ్రహించుమని, సమయాశీర్వాదంతో మమ్మల్ని నింపుమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన వర్తమానంలోకి వెళ్ళడానికి ముందు మరొక భాగాన్ని కూడా చదువుదాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుదాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యము ఇచ్చెను. ప్రభు బాధ్యతకు వచ్చినటువంటి మనం మన జీవితాన్ని పరీక్ష చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో 2 భాగాలు చదివినాం. ఇజ్రాయేల్ ప్రజలను మరి ఐగుప్తు యొక్క చెరలో నుండి తీసుకొని వచ్చిన తర్వాత వారు కనాను దేశంలోకి వచ్చినారు. కనాను దేశంలోకి వచ్చిన తర్వాత కొద్దిమంది న్యాయాధిపతులు ఆ ప్రజలను ఏలిన వారుగా ఉంటున్నారు. యెహోషువ నాయకత్వంలో వారు యొర్దాను దాటి కనానుకు వచ్చిన తర్వాత
కొద్దిమంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ న్యాయాధిపతుల ద్వారా ఇజ్రాయేలు సంతతిని పరిపాలిస్తూ వచ్చినాడు. అయితే వాళ్ళు ఏమన్నారంటే మాకు రాజు కావాలి అని అడిగారు ఇజ్రాయేల్ ప్రజలు. ఆ మాట చదువుదాం రండి. ద్వితీయోపదేశకాండం 'క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా everyone did that which was right in his own eyes అంటుంది ఇంగ్లీష్. ఎవరి కంటికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారట. ఇశ్రాయేలుకి ఎవరు లేరటండి, రాజు లేరు. వాళ్ళు ఏమని మాకు రాజు కావాలని కూడా వాళ్ళు అడుగుతూ వచ్చారు. అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు వారి కొరకు ఒక రాజును ఏర్పాటు చేసినాడు. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం. 1 సమూయేలు గ్రంథం. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడని చెప్పగా చాలండి. జనులందరిలో అటువంటి వాడు లేడు, అతను చాలా మంచివాడు, అతన్ని మీ కొరకు రాజుగా నేను ఏర్పాటు చేసినాను. యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా? సౌలుని ఎవరు ఏర్పాటు చేసినాడండి? యెహోవా ఏర్పాటు చేసినాడు. అయితే ఇప్పుడు యెహోవా ఏర్పాటు చేసిన యెహోవా 15వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అతన్ని రాజుగా చేసినందుకంట పశ్చాత్తాపడుతున్నాడంట, అంటే బాధపడుతున్నాడంట. ఇదేంటండి అంటే ఎందుకు బాధపడుతున్నాడు అని అంటే మనకు అర్థం కావాలి. కాబట్టి మనము ఏదైనా ఒక పని కొరకు మనల్ని నియమించుకున్నారనుకోండి, ఒక ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత వర్క్ అసైన్ చేస్తారు, అంటే పనిని అప్పగిస్తారు. పనిని అప్పగించినప్పుడు ఆ పనిని వారు ఆశించిన రీతిలో చేస్తే వాళ్ళు ఏం చేస్తారండి? సంతోషిస్తారు. మా యొక్క మరి మేనల్లుడు డాక్టర్ ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళినాడు. ఆయన కోర్సులన్నీ అయిపోయి ఇంకా చదువుతూ ఉంటాడు. మొత్తానికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు చెప్పినారంట ప్రైవేట్ హాస్పిటల్లో కన్సల్టెంట్కి మేము పర్ యానం 30 lakhs ఇస్తాం, అంటే నెలకి 2.5. వాడు చదివిన దానికి అది పెద్ద ఏం లెక్క కాదు, 2.5. అయితే ఏమన్నారంట, మీ పని నచ్చితే అక్కడ నుంచి ప్రారంభం. అది 2.5 lakhs per month అనేది ఏంటంటే ప్రారంభం. అక్కడ బాగా నచ్చింది అనుకోండి, ఆ వ్యక్తిని బట్టి వాళ్ళకి ఆదాయం బాగా వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఇతను కూడా పెంచుతారు నచ్చితే. ఒకవేళ ఈయన వెళ్ళినప్పటి నుంచి అక్కడ ఎవరో పేషెంట్లు రావట్లేదు అనుకోండి, వాళ్ళకి ఏమి ఆదాయం రావట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? 1 నెల ఉంచుకుంటారు, తర్వాత 2 నెలలు ఉంచుకుంటారు. బాబు నీకు 2.5 లక్షలు ఇస్తే మాకు కష్టంగా ఉందిరా, నువ్వు వెళ్ళి రానాయన ఇంకెక్కడన్నా చూసుకో. అంటే ఏంటి? దేని మీద ఆధారపడింది? ఏ ఉద్దేశంతో అయితే దేవుడు సౌలుని ఏర్పాటు చేసుకున్న వాడిగా ఉంటున్నాడో ఆ ఉద్దేశాన్ని సౌలు నెరవేర్చలేకపోయిన కారణాన్ని బట్టి చివరికి తనని సృష్టించిన సృష్టికర్తకు, తన నియమించినటువంటి నియామకునికి, ఆ దేవాతి దేవునికి దుఃఖం కలుగు చేసినాడు, పశ్చాత్తాపము కలుగు చేసినాడు. అంటున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో నేను పొరపాటు చేసినానా ఈ సౌలుని ఏర్పాటు చేసుకుని అని పశ్చాత్తాపడుతున్నాడు. 2వ రాజు ఉన్నాడు. ఎవరైనా అప్పుడు మనం చదివినాం కదా, ఎక్కడ? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. ఆయన కూడా రాజే, ఆయన్ని కూడా ఆయనే నియమించుకున్నాడు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని,
అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి ఒక రాజు గురించి నియమించినందుకు పశ్చాత్తాపడుతున్నాడు. తన తదుపరి నియమించినటువంటి దావీదుని గురించి ఈ యొక్క దేవుడు సంతోషిస్తున్నాడు. ఇప్పుడు మన అంశం ఏంటి అని అన్నట్లయితే, దేవుడు మనలను కూడా రాజులుగా నియమించుకున్నాడు. అక్కడ మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1 Peter chapter 2, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు రాజులైనటువంటి యాజక సమూహంగా దేవుడు మనను నియమించుకున్నాడు. ఏం చేసినాడంటే, ఆయన ఏం చేసినాడు? సొత్తైన ప్రజలై ఉన్నారు, మనల్ని చేసుకున్నాడు. అంతకు ముందు చూసినట్లయితే మరి ఈ భాగంలో ఒకప్పుడు ప్రజగా ఉండగా 10వ వచనం, ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. దేవుడే చేసుకున్నాడు మనల్ని కూడా. ఇప్పుడు 3 భాగాలు చూద్దాం. మొదటిది సౌలు రాజు, రెండవది దావీదు రాజు, ఆ తర్వాత మన పేరు పెట్టుకున్నాం, మనం కూడా రాజే. అందుకని ఒక ఆయన వాళ్ళ పిల్లలకి పేరు పెట్టినాడు. ప్రతి పేరుకి ముందు కింగ్ 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 అని ఉంటుంది వాళ్ళ పిల్లల పేరు. కనుక పిల్లల మనం కూడా రాజుని యాజక సమూహంలో చేర్చబడినాం, సొత్తైనటువంటి ప్రజలంగా చేయబడినాం. ఇప్పుడు మనం ఎక్కడ పెట్టుకోవాలా? మనము సౌలు వలె ఉన్నామా? మనము దావీదు వలె ఉన్నాం. ఇప్పుడు దావీదు దేవుడిని సంతోషపెట్టినాడు. ఇప్పుడు ఆ అంశాన్ని మనం ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయం. అయితే ఈ సౌలును దేవుడు ఏర్పరచుకున్న తర్వాత సౌలు దేవునికి దుఃఖాన్ని తీసుకొచ్చినాడు, పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చినాడు, చింత తీసుకొచ్చినాడు. ఆయన బాధపడుతున్నాడు, ఆయన మనసు మార్చుకుంటున్నాడు. అయ్యో, నేను పొరపాటుని చేశానా, ఎందుకు ఈ సౌలుని ఏర్పాటు చేసుకున్నాను అని బాధపడుతున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను రాజులని యాజక సమూహంలో చేర్చడానికి ఇందాక చూసిన అనుభవాలన్నీ ఉన్నాయి. ఆయన వదిలింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆయన తన రక్తాన్ని మనం కొనుక్కున్నాడు. ఆయన రక్తం ద్వారా మనం శుద్ధిగా చేసినాడు. ఆయన రక్షణ గురించిన అనుభవ జ్ఞానాలను మనం నడిపించినాడు. ఆయన తన గుడారాన్ని మన మీద కప్పిన వాడిగా ఉంటున్నాడు. ఆయన మనకు కాపురి జీవజలం నదీలకు నడిపిస్తూ సేద తీస్తూ అన్ని చేస్తూ ఉంటే, ఇన్ని వేరైనటువంటి అనుభవాలు చేస్తూ ఉంటే మనం ఆయన్ని సంతోష పెట్టేవారంగా ఉన్నామా, ఆయనను దుఃఖ పెట్టేవారంగా ఉన్నామా? ఇప్పుడు మన అంశం ఏంటన్నట్లయితే, అసలు సౌలు గురించి దేవుడు అంతగా పశ్చాత్తాపడడానికి ఈ సౌలు ఏం చేసినాడు? సౌలు అంటే మనం తక్కువ వాడేం కాదండి. సౌలు గురించి చరిత్ర చూసుకున్నట్లయితే ఆయన ఒకే రోజు ఏం చేసినాడంట, మరి రాజ్య అంటే శాసన గ్రంథము, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ, ఇజ్రాయేలు రాజ్యానికి కావలసిన రాజ్యాంగాన్ని సిద్ధపరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ రాజ్యానికి కావలసినటువంటి మిలిటరీ ఫోర్స్ అంతా కూడా ఒకే రోజులో సిద్ధపరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన యాజక ధర్మం కరెక్ట్గా జరగాలని చెప్పి వాళ్ళని నియమించిన వాడిగా ఉంటున్నాడు. కనుక స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ హి వాజ్ సో సౌండ్. ఆరంభ దినాలు సౌలు చాలా మంచివాడిగా ఉన్నాడు, బలాశౌర్యం కలిగిన వాడిగా ఉంటున్నాడు, ప్రభు అంటే ప్రేమ కలిగిన వాడిగా ఉంటున్నాడు. అయితే అటువంటి సౌలు చివరి దినాలు మరి వచ్చేటప్పటికి ఎందుకు దేవుణ్ణి దుఃఖ పెడుతూ వచ్చినాడు? మొదటి సంగతి ఏం చేసినాడంట, రండి ఏం చేసినాడు? 15వ అధ్యాయం 11వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక, అది సౌలు ఏం చేయాలా? దేవుడిని అనుసరించా. సౌలు ఏం చేయాలా? దేవుడిని గమనించా.
ఎందుకన్నట్లయితే దేవుడు కదా ఆయన నియమించుకున్నవాడుగా ఉంటున్నాడు రాజుగా. కనుక దేవుడు ఏది చెప్తే దాన్ని మాత్రమే నిర్వహించేవాడుగా ఉండాలి. సౌలు దేవుని చేతిలో ఒక పనిముట్టుగా మాత్రమే ఉండాలి. ఎలా ఉండాలండి? ఇప్పుడు గుణపం ఉంది, ఒక పనిముట్టు. గుణపాన్ని ఎందుకు వాడతాం? ఒక మట్టి తీసి ఒక లోతుగా గొయ్యి తవ్వడానికి వాడతాం. గుణపం ఎందుకు వాడబడాలా? గొయ్యి తీయడానికి వాడబడాలి. ఆ గుణపాన్ని మనం వేసినప్పుడు అది గొయ్య అవ్వట్లేదు అనుకోండి, ఆ పనిముట్టు పనిచేస్తున్నట్ల కాదు. ఒక తుపాకీ ఉంది, ఆ తుపాకీ ఏం చేయాలా? ఎదుటివాడిని కాల్చడానికి ఉపయోగిస్తాం. అది తిరిగి కొన్ని పర్యాయాలు మనలే కాల్చింది అనుకోండి, ఆ తుపాకీ సరిగ్గా పనిచేస్తుందా? లేదు. కనుక ప్రతి పనిముట్టుకి కూడా ఒక పని ఉంది. అలాగే సౌలు దేవుని చేతిలో ఒక పనిముట్టుగా ఉండవలసిన వాడు, ఆయన అనుసరించవలసిన వాడు. ఆయన అంటున్నాడు, నీకు నేను మార్గోపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధించదను అని చెప్తే కొంతవరకు అనుసరించినాడు, కొంతవరకు ఆయన వెంబడిస్తూ వచ్చినాడు. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత కొంచెం సీనియర్ అయిపోయినాడు. సీనియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంట ఆయన గై కొనకపోయెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయెను. డిస్ఒబీడియన్స్, అవిధేయత వచ్చి అవిధేయుడైపోయినాడు దేవుని దృష్టిలో. ఎందుకు అవిధేయుడైపోయినాడు అని అన్నట్లయితే, ఎప్పుడు అవిధేయమవుతుందో తెలిసిన, మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనుకోండి, ఇంకెవరో మనకు అవసరం లేదు. నేనే జ్ఞానం అనుకుంటే ఇంకే ఎవరి దగ్గరికి వెళ్తామంటే ఆలోచన కోసం. ఎప్పుడు వెళ్తాం ఆలోచన కోసం? నేను బుద్ధిహీనుండి నా జ్ఞానం సరిపోదు అని అనుకున్నంతసేపు ఎవరి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాం. నేనే జ్ఞానినే అని అనుకుంటే విశ్వాసుల్లో కూడా పెద్ద ఉపద్రవం ఇదే. నాకే తెలుసు అని అనుకున్నాడంటే ఆ రోజునే పడిపోయాడు. నాకు ఏ రోజు పడిపోయాడండి? నేనే అన్నది మళ్ళీ బ్రతికింది అనుకోండి, నేనే అనేది బ్రతికిన రోజునే దేవుని దృష్టిలో ఏమైపోయినాడు? మృతమైపోయిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఇప్పుడు ఈ సౌలు ఏం చేస్తున్నాడు? ఆయన అనుసరించవలసినటువంటి సౌలు ఆయన అనుసరించడం మానేసి వెనుక తీసిన వాడుగా ఉన్నాడు. 23వ వచనం కూడా చదువుదాం రండి. 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటకు పాపముతో సమానము, మూర్ఖతను అదుపరచుట మాయా విగ్రహము సమానము. ఇప్పుడు ఏం చేసినాడు? అనుసరించడం మానేసి యెహోవా ఆజ్ఞను ఏం చేసినాడంట? విసర్జించితివి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం కూడా? ఒకవేళ ఆయన ఆజ్ఞలను గైకొనక ఆయన ఆజ్ఞలను విసర్జిస్తే సౌలు వలె మనకు కూడా అవిధేయుడు అనేటువంటి ముద్ర పడుతుంది. ఏమైనా ముద్ర పడుతుందండి? అవిధేయుడు. వీళ్ళు లోబడం వల్లని ప్రజలు, వీళ్ళు దేవుడిని ఎరగనటువంటి వారు, దేవుని గురించినటువంటి అనుభూజ్ఞానం లేనటువంటి వారు, కనుక దేవుడు అంటే లక్ష్యం లేనటువంటి వారు. కనుక దేవుడి లక్ష్యం లేని వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడండి? ఇప్పుడు దేవుడు అంటే లక్ష్యం లేదు, దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడిని ప్రేమించలేని వారంగా ఉంటున్నాం. కొంతమంది ఏం చెప్తారంటే, దేవుడు అంటే మేలు చేయాలండి అంతే, దేవుడు అంటాం మనకు మేలు చేయాలి అంతే, మనం మాత్రం దేవుడి కోసం ఏమి చేయం. ఒక సమయాన్ని ఇవ్వం, ఒక తలాంతి ఇవ్వం, ఒక సమర్పణ ఉండదు, ఒక త్యాగం ఉండదు, ఏమీ ఉండదు. దేవుని కార్యాలను ప్రేమించలేం, దేవుని యొక్క కీర్తిని మనం శ్లాఘించలేం, దేవుని గురించి ఎవరికో ఒక మాట చెప్పలేం. దేవుడి కోసం మనం ఏం చేయం, కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? దేవుడు మాత్రం అన్నీ మనకి చేస్తాడు. మనం నమ్మదగిన వాడమైనా ఆయన నమ్మదగిన వాడే. ఎంతవరకు చేస్తాడు? పశ్చాత్తాపడే వరకు చేస్తాడు. ఇక పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, ఈయన ఎందుకు అనవసరంగా రక్షించుకున్నాను. కొంతమంది మేము ఆడుకునేటప్పుడు చిన్న దినాల్లో మరి సెలెక్ట్ చేస్తారు కదా, టీంని సెలెక్ట్ చేస్తారు కదా. ఒకే 10-15 మంది అలా నిలబడితే టీం లీడర్స్ నిలబడి ఆడు నాకు కావాలా అంటే, ఈడు నాకు కావాలా, ఈడు నాకు కావాలా, ఈడు నాకు కావాలా, వాళ్ళకి కావాల్సిన తీసుకుంటుందో మిగతా సెట్గా అంతా వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ లీడర్ అంటాడు, ఓడిపోయిన టీం లీడర్ ఉంటాడు కదా, అంటాడు, నేను అనవసరంగా పెట్టుకున్నాను రా ఆ క్యాచ్ వదిలేసావు, నేను అనవసరంగా పెట్టుకున్నాను రా ఆ బాల్ వదిలేసావు, నేను అనవసరంగా ఆడిని పెట్టుకున్నా బాగుండేదిరా అని చక్కగా పట్టుకున్నాడు అవతల టీం వాడు. నేను పెట్టుకున్నాను, నేను ఏమైపోయినాను, నష్టపోయాను రా అని మళ్ళీ వరుసగా నిలబడతా.
వరుసగా నిలబడినప్పుడు మనం పెట్టుకుంటాడండి? క్యాచువల్ రేసులు పెట్టుకుంటాడా? సరిగ్గా ఆడమని పెట్టుకుంటాడా? ఒరే మన ఇందాక గేమే పాడు చేసేసావు, నువ్వు వద్దురా ఆడి కావాలన్నా. అయితే దేవాతి దేవుడు అదేవిధంగా నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నందుకు, నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నందుకు ఆయన సంతోషింపజేసే వారిగా ఉంటున్నామా? ఆయనను విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా తిరిగి ఆయనను దుఃఖపెట్టేటువంటి వారంగా ఉంటున్నామా? మొట్టమొదటి కారణం, దేవుడు సౌలుని గురించి దుఃఖపడడానికి అవివేకి అయిపోయినాడు, అవిధేయుడు అయిపోయినాడు. సోలు చెప్పమని వెళ్తున్నాడు, ఈ మాయా విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నాడు, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాడు. ఈ జీవించిన కారణాన్ని బట్టి సౌలు అంటే దేవుడు దుఃఖపడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. రెండవ మాట చూద్దాం. మొట్టమొదటిది అవిధేయత, అవివేకము. రెండవ మాట మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుదాం. రెండు చదువుదాం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన నీకిచ్చిన ఆజ్ఞను గైకొనుటకు నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు మారిపోయినాడు దేవుడు? సౌలు కూడా దేవుని మాటలు వినేవాడే. ఎప్పుడైతే దేవుడిని అనుసరించడం మానేసినాడో, తను తాను గణపరుచుకోవాలనుకున్నాడో, అందుకని ఈ 13వ అధ్యాయంలో ముందు భాగంలో చూసుకుంటేనంట ఎందుకు ఏం చేసినాడు రండి కొన్ని మనకు గ్రాహ్యం కోసం మాట చదువుదాం. 11వ వచనం 13వ అధ్యాయం. నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనుడు నాయకుడి నుండి చనిపోవటం, నిర్ణయ కాలంలో రాకపోవటం, ఫిలిష్తీయుల మిక్మషులో కూడిని చూచి శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలులకు వచ్చి నా మీద పడదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించుదునెను. ఎవరు చేయవలసిన పని ఎవరు చేస్తా ఉన్నాడు? సాహసించి నేను దహన బలి. సమూయేలు చేయవలసిన పని, ఒక యాజకుడు చేయవలసినటువంటి పని. మరి ఈయన తనంతట తాను రాజుని, నాకెందుకు చెప్పేది ఎవరు? నేను రాజుని కదా, నాకెందుకు చెప్తారు ఎవరన్నా? ఒకవేళ మనకి సామెత కూడా ఉంటుంది కదా, రాజు దంచుకుంటారంట దెబ్బలకి వధువు ఉండదు. కనుక ఆయన ఏం చేయాలంటే అది చేస్తాడు. ఆయనకి ఎదురు చెప్పి నిలబడగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరిని వచ్చి అంటారు, ఏమండి ఆయన ఇలా జాతరకు వచ్చి చెప్పొచ్చు అంటే, ఆయన రాజు అండి, ఆయనకి ఎవరు చెప్తామండి. ఆయనకి ఎదురు చెప్తే మరి ఎస్తేర్ అంటుంది, ఆయన ఎదురు నిలబడగలిగిన వాళ్ళు ఎవరు లేరు. సరే నా ప్రాణం పోయినా పర్లే, ఆయన తన దండాన్ని నా వైపు చూస్తే నేను బ్రతుకుతా చూపిస్తే, లేకపోతే నేను చచ్చిపోవాల్సిందే. అంటే ఎవరు బ్రతకాలో, ఎవరిని చంపాలో, ఎవరికి ఏం చేయాలో సర్వాధికారం కలిగిన వాడు ఆ రాజు. కానీ ఇప్పుడు ఏం గమనించినాడు అన్నట్లయితే, నేను బలి అర్పిస్తా, నేను బలి అర్పిస్తే ఎవరు కాదంటారు నన్ను అని హృదయమందు గర్వించినాడు. అందుకని ఇప్పుడు ఏం చేసినాడు? ఇక్కడ రాజు దావీదుని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమని రాయబడింది? 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొన్నాడు. నువ్వు కూడా అలాగే ఉన్నావు, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఉన్నావు వారం దినాల్లో. అయితే కాలం గడిచిన కొద్దీ ఆయన చిత్తం కాదు, ఇప్పుడు నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావు, నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావు. అందుకని ఇంకొక వ్యక్తిని వెతుక్కుంటున్నాడు దేవుడు. ఎవరా వ్యక్తి? తన చిత్తాన్ని చేసే వ్యక్తిని వెతుక్కున్నాడు. అర్థమైందండి ఇప్పుడు? అంటే మొదటిది అవిధేయత, రెండవది గర్వం. నన్ను ఎవరేమంటారు, అయ్యా నువ్వు కాదు కదండి, అయ్యా సౌలు గారు మీరు చేయకూడదండి దానివలి అని ఎవరన్నా అంటే వాళ్ళు బతుకుతారా? తన హృదయం అని ఏం చేసినాడు? గర్వించి తన కాని పని తను చేస్తూ వచ్చినాడు. ఒకవేళ నీవు నేను కూడా నీకు నాకు అప్పగింపబడినటువంటి పనిని చేయడానికి సాహసించేవాడిని ఉంటున్నామా? నీకు నాకు అప్పగించబడినటువంటి పని ఏంటి? నిన్ను నన్ను దేవుడు మందిరంలో ఏ స్థానంలో ఉంచినాడు, ఏ స్థితిలో ఉంచినాడు? నీ కాని పని నువ్వు చేస్తున్నావో శాపం పొందుతావు.
నీ కాని పని నువ్వు చేస్తే శాపం పొందుతావు. కొంతమంది అంతా అలిమేలని చూస్తూ ఉంటారు, కొంతమంది ఏదో చేసేయాలనుకుంటారు. నీకు అప్పగించినాడా దేవుడు? నీకు అప్పగిస్తేనే నువ్వు చేయడానికి ప్రయత్నించి, నీకు అప్పగించకపోతే నీకు ఏ పని అప్పగించినాడో అంతవరకే చెయ్యి, అంతవరకు చెయ్యి. గత దినాల్లో దేవుడి మందిరాల్లో, ఈ దినాలు అంటే ఎవరిని వచ్చి తుడితే బాగుండు, ఎవరిని వచ్చి కొద్దిగా ఏం చేసి పెడితే బాగుండు, మందిరం అంతా చిరాగ్గా ఉంది అని ఎదురు చూసే దినాల్లో ఉన్నాం. గత దినాల్లో అది కాదు. అయ్యా నేను మందిరం తుడుస్తానంటే నీ హృదయం శుద్ధిగా ఉందా? నువ్వు పాపక్షమాపణ అనుభవం పొందినావా? నువ్వు బాప్తిస్మం యొక్క అనుభవం ఉండా వెళ్ళినావా? నీ కుటుంబాన్ని సరిగా ఏదే వాడుకున్నావా? నువ్వు పరిచయం చేయాలి అని అన్నట్లయితే ఈ అనుభవాలన్నీ నీలో ఉండాలా? ఇవన్నీ అనుభవాలు నీలో ఉంటేనే నువ్వు పరిచర్యకి యోగ్యుడు. నువ్వు ఇక్కడ మందిరంలో బాత్రూమ్ కడిగినా నువ్వు ఒక సాక్షిగా ఉండాలా అని చెప్పే దినాలు గతంలో. ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాయండి? ఏం లేవు ఈ రోజుల్లో. కనుక దేవుడు నీకు అప్పగించిన పని విషయమై బహు జాగ్రత్త కలిగి ఉండాలి. నీది కానీ నువ్వు చేయడానికి సాహసించినట్లయితే దేవుడు ఒప్పుకునేవాడు లేడు. ఏం చేస్తారండి? మరి సమూయేలు మరి ఆలస్యం చేస్తున్నాడు గిల్గాల్ నుంచి రావడం. మరి జనులందరూ నేమని వెళ్ళిపోతుంటే ఏం చేస్తాం? మరి తప్పుదా? అందుకని బలి అర్పించేసినాడు. ఎందుకు అర్పించేసినాడు? మనుషులను సంతోషపెట్టడానికి. మరి కొన్ని సందర్భాల్లో గత దినాల్లో ఒకే సేవకుడు 3-4 మందిరాలు తిరగవలసి వచ్చేది. తిరగవలసి వస్తే అప్పుడు ఏం చేసేవారంటే విశ్వాసులు అలా కూర్చుని ఉండేవారు, అంతే. అలాగా కూర్చుని ఉండేవారు. అన్నయ్య గారు వచ్చిన తర్వాతే ప్రారంభించేవారు. ప్రారంభించిన తర్వాత చక్కగా వాళ్ళకి ఆరాధన కార్యక్రమం జరిగి నిర్వహించి మళ్ళీ ఇంకో చాటు వెళ్ళేవారు. అలాగేనండి నేను వస్తాను అంటుంటారు మీరు అందరూ. మనం ఎప్పుడో నేను వంగలు వెళ్ళాను, ఆలస్యమైంది. సోదరుడు 2వ వర్తమానం కూడా చెప్పేశాడు. ఆ రోజు నాకు వర్తమానమే లేదు, నేను వచ్చి కూర్చుని వెళ్ళిపోయాను. ఎందుకు కారణం ఏంటి? మీరు వెళ్ళిపోతారు, ఆలస్యం అయిపోతుంది కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళందరినీ సంతోషపెట్టాలి కాబట్టి ఏం చేస్తున్నాడు సౌలు? దానబలి తన కాని పని చేసినాడు, హృదయమందు గర్వించినాడు. నన్ను ఎవరేమంటారులే ప్రియులారా, అది దేవునికి ఇష్టం లేనటువంటిది. అందుకొరకు కాదు దేవుడు నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడు. 3వ మాట చూద్దాం సౌలు యొక్క జీవితంలో. 3వ మాట 15వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం. 15వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 3వ వచనం. 15వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి రాతములనేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగినందు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్తే ఈయన ఏం చేస్తున్నాడంటండి? రండి చూద్దాం. 18వ వచనం చదవండి. మరి యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లైబలు వరకు వారితో యుద్ధము చేయమని సెలవుగా. ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తువని ఆయన. 20వ వచనం. పంపిన మార్గమున పోయి తీసుకొని వచ్చిన కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. అమాలేకీయుల్ని ఎలా నిర్మూలన చేయమన్నాడు అని అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పినాడు. పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటిలనేమి అన్నిటినీ హతం చేసి వారి కలిగినంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాడు. ఇప్పుడు ఈ అమాలేకీయులను నిర్మూలన చేసే విషయంలో తాను తప్పిపోయినాడు. ఎందుకు తప్పిపోయినాడు? ఈ అమాలేకు అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అని అన్నట్లయితే శరీర సంబంధమైనటువంటి స్వభావాన్ని తెలియజేస్తా ఉంది. అమాలేకు అనేటువంటి ఆ జనాంగము శరీర సంబంధమైన స్వభావాన్ని తెలియజేస్తూ, ఈ శరీర సంబంధమైనటువంటి స్వభావము ఎప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉంటుంది.
ఎలా ఉంటుందంటే దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉంటుంది, దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటుంది. శరీరం ఎప్పుడు మనస్సుకు విరోధంగా పనిచేయడానికి ఇష్టపడేదిగా ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా తను తాను తృప్తిపరచుకోవడానికి ఇష్టపడుతుంది, కానీ దేవుని ఆత్మను సంతృప్తిపరచడానికి ఇష్టపడదు. ఎప్పుడు కూడా ఆత్మకు శరీరమునకు విరోధమే. ఇప్పుడు ఈ అమాలేకులను నిర్మూలన చేయమని ఎందుకు చెప్పినాడు అని అంటే 2 మాటలు చదువుతాం రండి. ఎందుకు చెప్పినాడు? నిర్గమాకాండం 17వ అధ్యాయం, నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం, 8వ వచనం నుండి 17వ అధ్యాయము 8వ వచనం నుండి మనం కొన్ని మాటలు చదువుదాం. తరువాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే అహరోను 14వ వచనం చదివేమో. 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేసేదను. 16వ వచనం. అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధంగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకులతో తరతరములకు. అమాలేకులు ఏం చేస్తారంట? యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా తమ చేతిని ఎత్తారు. తన ప్రజలైనటువంటి వారిని ఏం చేస్తున్నారంట? ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం, 25వ అధ్యాయం 17వ వచనం. Deuteronomy chapter 25. మీరు ఐగుప్తులో నుండి వచ్చుండగా మార్గమున అమాలేకులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమునకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అరుస్తున్నప్పుడు నీ వారిలో పెట్టుకున్న బలహీనతని హతం చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్యంగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్ల ఉన్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత అమాలేకుల పేరు తుడిచివేయబడదు. ఏం చేయాలంటే ఆకాశము క్రింద అమాలేకుల పేరు మొత్తం తుడిచివేయాలంట. ఇన్ని మాటలు చెప్తే ఎందుకని ఇచ్చిపెట్టినాడు? ఏం ప్రేమించినాడు? వాళ్ళ ఆస్తిని ప్రేమించినాడు, వాళ్ళ గొర్రెలను ప్రేమించినాడు, వాటిలో బలిసిన వాటిని ప్రేమించినాడు, చక్కగా తెచ్చుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా చెప్పినాడు, తెచ్చుకోండి రా పర్లేదు మీకు కావాల్సినవి అని చెప్పినాడు. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు ఈ అమాలేకు అనేటువంటిది ఒక విశ్వాసి యొక్క హృదయములో ఉండేటువంటి శరీర స్వభావాన్ని తెలియజేస్తుంది. ఈ శరీర స్వభావాన్ని మనము చంపి వేయకపోయినట్లయితే దేవునికి మనం ఇష్టలుగా ఉండలేము. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి అని అంటే దేవుడు మన గురించి పశ్చాత్తాపడకుండా ఉండాలి అన్నట్లయితే, దేవుడు మన గురించి సంతోషించేటువంటి వాడుగా ఉండాలి అని అన్నట్లయితే మొదటిగా చేయవలసినటువంటి పని ఆయన మార్గములను అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొనే వారిని ఉండాలి. రెండవది, మన ఇష్టానుసారమైన పని చేయక ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారికి ఉండాలి. మూడవది, సౌలు ఏ విధంగా అమాలేకులను స్పేర్ చేసినాడో ఆ విధంగా మన శరీర సంబంధమైన నైజాన్ని మనలో ఉంచుకుంటూ మరి దేవునికి దుఃఖం తీసుకుని వచ్చి దేవునికి అయిష్టమయ్యి దేవుడు చింతపడే వారంగా మనం ఉండకూడదు. ఒకవేళ నిన్ను నన్ను రక్షించుకున్నందుకు దేవుడు చింతపడుతున్నాడా? నా విలువైన రక్తాన్ని ఈ మనిషి కోసం ఇచ్చానే, వీడు మారడు, నా రక్తం వ్యర్థమైపోయింది, నా బలి వ్యర్థమైపోయింది, నా శిలువ బలియాగం అంతా కూడా వ్యర్థమైపోయింది, ఇటువంటి వాని కోసమా ఆ పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోకి వచ్చి నన్ను నేను తగ్గించుకొని శిలువ మరణం నందు పొందినంతగా తగ్గించుకొని ఈ మనుషులందరి చేత హింసింపబడి అవమానపరచబడి గాయపరచబడి శిలువ మరణం పొందింది, ఇందుకోసమే వీడు బాగుపడ్డు అని బాధపడుతున్నాడా? నీ పక్షంగా నా పక్షంగా
లేదంటే దావీదును చూసి సంతోషించినట్లుగా నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తున్నాడా? ఈ మధ్యాహ్న కాల సమయము మన ప్రశ్న ఏంటి అని అన్నట్లయితే, దేవుణ్ణి నేను సంతోషపెట్టేవారం ఉన్నామా? లేదన్నట్లయితే నిన్ను నన్ను రక్షించుకున్నందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడా? సౌలు వలె ఈ మూడెత్తైనటువంటి అనుభవం మన జీవితంలో కలిగి ఉంటే నిన్ను బట్టి నన్ను బట్టి కూడా దేవుడు దుఃఖపడేవాడిగా ఉంటాడు. అట్లా కాకుండా నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, నాకు ప్రియుడు దావీదు యెహోవాకు ప్రియుడిగా ఉంటూ వచ్చినాడు. ఆ విధంగా ఆయన ప్రియుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ప్రియుడిగా ఉండడానికి ఇష్టపడితే నిన్ను బట్టి ఆనందించేవాడుగా ఉంటున్నాడు. అందుకని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడిగా పిలువబడడానికి ఇష్టపడినటువంటి దేవుడు నీ దేవుడిగా పిలువబడడానికి ఇష్టపడుతున్నాడా? ఇదిగో పలానా గ్రామంలో పలానా వ్యక్తి ఉన్నాడు, తెలుసయ్యా. ఆ ఊజు దేశంలో ఒక ఆయన ఉన్నాడు, ఆ తూర్పు దేశంలో ఒక ఆయన ఉన్నాడు, ఇదిగో పలానా చోట ఒక భక్తిపరుడు ఉన్నాడు, ఒక యథార్థవంతుడు ఉన్నాడు, సత్యవంతుడు ఉన్నాడు, అతనిలో ఏ కపటము లేదు అని నీ గురించి నా గురించి చెప్పగలుగుతున్నాడా? పలానా ఊళ్ళండి, వాళ్ళు కూడా క్రైస్తవులే కానండి, చెప్పిన మాట మీద ఉండరండి అంటున్నారా? పలానా చోట పలానా కొట్టు ఉందండి, ఆ కొట్లన్నింటిలో కూడా ఆ కొట్టు దగ్గర కరెక్ట్గా ఉండదండి రేటు, ఎందుకంటే వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళండి. నీ గురించి నా గురించి చెప్పగలుగుతున్నారు. పలానా టీచర్ గారు ఉన్నారండి, ఆ టీచర్ గారు అవునంటే అవును, కాదంటే కాదండి, తల పక్కగా చెప్పనివ్వదండి, అంటే వాళ్ళు క్రైస్తవులు అంటండి, అన్యాయం చేయనివ్వరండి. అందరూ చూసి రాసుకొని ఎత్తండి. ఇప్పుడు మనం చూసి రాసుకోలేకపోతే మన ప్రిన్సిపాల్ గారు ఊరుకుంటారా? ఊరుకోడు. ప్రిన్సిపాల్ ఊరుకోడు. అమ్మ నీకు ఎందుకు వచ్చిందమ్మా? మాకు కూడా చెప్తారు. నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కదా, నేను కూడా ఉద్యోగం చేసినప్పుడు నాది ఒకటే కండిషన్ ఏంటి, నేను జాయిన్ అయినప్పటి నుంచి నేను బయటకు వచ్చేసే వరకు తప్పు నేను చెయ్యను, నువ్వు చేసుకుంటే చేసుకో, నేను పక్కన ఉంటా, నాకు సంబంధం లేదు. పలానా చోట సంతకం పెట్టాలండి, నేను పెట్టను, నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, నేను అభ్యంతరపరచను, నేను మాత్రం నేను కాదనట్లే. నేను వ్యవస్థ అంతటే బాగు చేస్తాను, ఉద్ధరిస్తానని నేను అనట్లే, నాకు అధికారం లేదు ఉద్ధరించడానికి, కానీ నేను మాత్రం పెట్టను. అంటే పలానా మెటీరియల్ వచ్చింది, మీరు చూసి సంతకం పెట్టేయండి, నేను చూశాను అక్కడ తక్కువ ఉన్నాయి, పర్లేదు పెట్టండి, అక్కడ మధ్యలో జారిపోయి ఉంటాయి, మధ్యలో జారిపోవు, అది తీసేసుకున్నాను, నాకు తెలుసా సంగతి, పర్లేదు పెట్టండి, అన్నీ ఎలాగవుతాయండి అవు, కానీ లేదు దాన్ని పెట్టమని అధికారం నీకు లేదుగా, కానీ నేను పెట్టను. నాకన్నా పయ్యోడుగా నువ్వు పెట్టుకో, లేదంటే నా కిందోడు ఎవరు ఉన్నాడా ఆడితో పెట్టించుకో, నాకన్నా కిందోడితో ఎందుకు సంతకం పెట్టించావు నేను అడగను, నేను మాత్రం పెట్టను. నేను జీవించవచ్చు ప్రభు కోసం, అది పెద్ద కష్టమైంది ఏమి కనుక ప్రియులారా, మనము సౌలు వలె ఉంటున్నామా, దావీదు వలె ఉంటున్నామా? ఎక్కడికి పోయినా కార్యం సఫలం చేసుకుని వచ్చేవాడు, అందరి దృష్టిలో ప్రీతిపాత్రుడిగా ఉన్నాడు. దావీదు అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో ఇష్టం. సౌలు అంటే కూడా కొంతకాలం ఇష్టమే, ఆ తర్వాత సౌలు అంటే అందరికి ఎవరికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా ఏం చేస్తాం, రాజు కదా, బలవంతంగా ఆయన పనులు చేయించేటువంటి వాడు. దావీదును సంహరించాలని వెతుకులాడుతున్నప్పుడు ఎవరికి ఇష్టం లేదు ఇశ్రాయేలు ప్రజలకు. ఇదేంట్రా బాబు, మనల్ని చెరలో ఉన్నప్పుడు ఆ ఫిలిష్తీయులందరూ వచ్చి మనల్ని సవాల్ చేస్తున్నప్పుడు ఈ పిల్లోడే కదా మనల్ని అందరినీ రక్షించాడు, ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించినోడు, వీడి మీద పడతాడు ఏంట్రా ఈ రాజు అనుకున్నాడు. అయినా కూడా మాట్లాడడానికి అవకాశం. కనుక ప్రియులారా, సౌలు వలె జీవిస్తే దేవునికి దుఃఖాన్ని తీసుకుని వస్తాం, దావీదు వలె జీవిస్తే దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తాం. కనుక మూడవ అంశము, మనలో ఉండేటువంటి శరీర సంబంధమైన స్వభావాన్ని మనం చంపివేసేటువంటి వారంగా ఉండాలి. అందుకనే కొలస్సీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మన యొక్క శరీరమును దాని కోరికలతోనూ ఇచ్చలతోనూ సిలువ వేసుకుని ఉన్నాము. ఈ శరీరాన్ని సిలువేయాలి, ఈ శరీర సంబంధమైన కోరికలను సిలువేయాలి, ఈ శరీర సంబంధమైన స్వభావాన్ని సిలువేయాలి. ఎప్పుడైతే ఈ శరీర సంబంధమైన స్వభావాన్ని మనం సిలువేసుకోవాలనుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఆత్మీయమైనటువంటి పురుషుడు, అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందేవాడుగా ఉంటాడు. పౌలు అంటున్నాడు, మా శరీరం కృషించిపోయినా మేమేం బాధపడట్లే, మా ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నాడు. శరీరం బలహీనం అయితేనే ఆత్మ బలం పొందుతుంది. అర్థమైందండి?
శరీరం బలమైపోతే ఆత్మ బలహీనం అవుతుంది. మనం అనుకుంటాం ఏమి లేదంటే పర్లేదు లేని అనుకుంటాం. లేదు, రెండు బలం రాదు, రెండింటికి బలము రాదు. ఒకవేళ మనం ఏదైనా వ్యాధి వచ్చింది, మందు వేసుకుంటున్నాం అనుకోండి, ఆ మందు పనిచేస్తే వ్యాధి తగ్గిపోవాలి. ఏమవ్వాలండి? వ్యాధి తగ్గిపోవాలి. డాక్టర్ గారు చెప్తారు, అమ్మా ఏ మందులకి నీ వ్యాధి లొంగట్లేదు, ఏ మందులకి నీ వ్యాధి లొంగట్లేదు. అమ్మ ఇక మందులేం పని చేయట్లేదు. అయ్యా ఇక ఏం పని చేయట్లేదండి, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. పని చేస్తే ఏమయ్యాలా? ఆ బ్యాక్టీరియా అంతా చచ్చిపోవాలి. పని చేస్తుందంటే అర్థం ఏంటి? ఆ బ్యాక్టీరియా చచ్చిపోతే మనం బతుకుతాం. అది బతికితే చెప్పండి, అది బతికితే మనం అంతే. మన శరీరాన్ని పోషించుకుంటున్నాం అనుకోండి, శరీరాన్ని పోషించుకుంటే ఆత్మ బలహీనమైపోయేదిగా ఉంటుంది. ఆత్మ సంబంధంగా బలవంతులుగా మనం ఉండలేని వారంగా ఉంటున్నాం. ఆత్మ సంబంధంగా బలవంతులుగా మనం ఉండాలంటే శరీరము దాని ఇచ్చలతో సిలువ వేసినటువంటి అనుభవం మనలో ఉండాలి. కనుక మూడవది, ఈ యొక్క అమాలేకును ఆయన చంపకపోవడాన్ని బట్టి, ఎందుకంటే ఆజ్ఞ ఉంది, అమాలేకులను ఆకాశం కింద తుడిచిపెట్టేయండి. అమాలేకుల పేరు ఉండడానికి లేదు. మీరు బలహీనంగా ఉండి అరణ్యయాత్రలో ఐగుప్తు నుంచి కనాను ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు వెనకబడి మీలో ఉన్న బలహీనమైనటువంటి వాళ్ళందరినీ సంహరించారు. అది యుద్ధ నీతికి విరుద్ధం. అర్థమైందండి? అది యుద్ధ నీతికి విరుద్ధం. యుద్ధం సమయం అయిపోయింది, యుద్ధం చేస్తూ ఉంటారు. గంట కొట్టిన తర్వాత యుద్ధ సమయం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడోడు ఇక్కడికి, ఎక్కడోడు అక్కడికి రావడానికి వీల్లేదు. మళ్ళీ గంట కొడితేనే యుద్ధానికి వెళ్ళాలి. రాత్రి వచ్చి చొరబడి చంపేస్తే అది యుద్ధ నీతి. కనుక నీ వెనకాల ఉన్న బలహీనులై వెనకబడిపోయిన వాళ్ళందరినీ అమాలేకులు సంహరించి వేస్తారు. కనుక నా ప్రజలైనటువంటి వారి మీద వాళ్ళ ఇష్టానుసారమైన తీర్పు తీర్చినారు కనుక వాళ్ళకి క్షమాపణ అనేటువంటిదే లేదు. వాళ్ళని సమూలంగా నాశనం చేయాలా, ఆకాశం క్రింద వాళ్ళ పేరు తుడిచిపెట్టేయాలి. రక్షింపబడినటువంటి నీవు నేను ఆ శరీర సంబంధమైన స్వభావాన్ని ఎప్పుడైతే తుడిచిపెట్టేసే వారంగా ఉంటామో అప్పుడే ఆత్మలో మనం జీవించే వారంగా ఉంటాం. అయ్యో సాగుతుంది కదా, అవ్వ కావాలా బువ్వ కావాలంటే అవదంట, అవ్వన్న పోవాలా బువ్వన్న పోవాలా. కనుక మనం ఎలా ఉంటాం? అది కావాలి మనకి, ఇది కావాలి, మనకు లోకం కావాలా దేవుడు కావాలా, రెండు కావాలా, దేన్ని పోగొట్టుకోం. అది జరిగే పని కాదు. చివరికి దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నందుకు, నిన్ను నన్ను రాజులని యాజక సమూహంలో చేర్చినందుకు పశ్చాత్తాపడేవాడుగా ఉన్నాడా? పశ్చాత్తాపడితే లాభమే ఉందండి. అర్థమైందా? పశ్చాత్తాపడితే లాభమే ఉంది. మిమ్మల్ని ఏదైనా పని కొరకు పిలిచినప్పుడు, మరి ఏదైనా పని కొరకు మనం పిలిచినప్పుడు ఆ పనిని మరి పిలిచిన వానికి నచ్చినట్టుగా చేయకపోతే ఏమి లాభం? నచ్చినట్టుగా చేయకపోతే ఏమి లాభం అండి? మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మనం పనిలో పెట్టుకున్నాడు. అందుకనే మరి తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో మనం చదువుతాం, మరి తను పిలిచిన వాడిని సంతోష పెట్టాలంటే ఏం చేస్తారట? చదువుదాం మాట్లాడి. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం, 2 తిమోతి 2nd chapter 4వ వచనం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. వెలుగులో పనిచేసేవాడికి తెలుస్తుంది. మా అమ్మ 4 రోజులు పోయిన తర్వాత రమ్మంటుందండి, 4 రోజులు పోయిన తర్వాత వస్తానండి అంటే, పర్లే బాబు 4 రోజులే పోయింది, 8 రోజులు ఉండరా అంటారండి. మీ అమ్మ నువ్వు కలిసి ఇక్కడ చూద్దామని సాగుతా అంటే ఏంటి? ఈ జీవన వ్యాపారంలో ఏం చేయడండి? చిక్కుకోడు. ఇంకా ఆయనకి ఏం పనులు ఉన్నా ఆ సెలవు ఉన్న టైంలోనే చేసుకోవాలి, వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి. వాళ్ళు పోయినా లేదు, ఉన్నా లేదు, ఇంకోటి లేదు, ఏమీ లేదు. కారణం ఏంటి? మన అగ్రిమెంట్ అలాంటిది. కనుక మనం పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు, మనం పిలిచిన వారిని మనం సంతోష పెట్టేటువంటి వారు ఉండాలి. మనం పిలిచిన వాళ్ళని మనం సంతోష పెట్టాలంటే ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకో. ఆదివారం నాడే పెట్టుకుంటాం మన పనులన్నీ. ఏం పెట్టుకుంటామండి? ఆదివారం సెలవు కదండి, ఆదివారం నాడు సెలవు కదా,
మరి ఇదివరకు రోజుల్లోనంటే మరి మీకు తెలుసో తెలీదో కానీ కొన్ని ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లో ఆదివారం నాడే ఎన్నడికి వస్తారు. ఆదివారం నాడే కనుక మరి ఆ రోజు తప్పదు కదండి. మరి ఇంకా మన కోసం మరి ఇంకో రోజు దొరుకుద్దా? ఈరోజు అలాగే ఏమైనా ఇబ్బంది ఉందండి? ఈరోజు ఏ టైం అయినా మనకి ఎనీ టైం దొరుకుతుంది. మరి ఆ రోజు ఎందుకు? ఆ రోజునే బట్టలు ఉతుకోవాలా? వాషింగ్ మిషన్ వచ్చేసి ఏ రోజు దాంట్లో పడేసి ఇచ్చేసినా అది ఉతికేస్తుంది. అంటే నువ్వేం పెట్టుకోవక్కర్లా, అన్ని దేవుడు నీకు అందుబాటులో తీసుకొచ్చినాడు. కానీ 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 దేవుని సమయానికి దేవుడికి ఇచ్చే విషయంలో మనందరం కూడా తప్పిపోయే వారంగానే ఉంటూ ఉంటున్నాం. కనుక తను చేర్చుకున్న వారిని అంటే తన దండులో చేర్చుకున్న వారిని మనం చదువుదాం, అందరం కలిసి చదువుదాం. 4వ వచనం 2వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక. సైనికుడు ఎవడను యుద్ధములకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కు కొనడు. మరి 5వ వచనం, మరియు జట్టి అయిన వారు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వారికి కిరీటము దొరకదు. కనుక ప్రియులారా, ఆ పోరాటం సరిగ్గా లేకపోతే మనం ఏం పోగొట్టుకుంటామంట? కిరీటం పోగొట్టుకుంటాం. కనుక ఇప్పుడు ఏమేం చూసినాం? మనం 2 రాజులను చూసినాం. ఒక రాజు ఏం చేసినాడు? చివరికి దేవుడికి పశ్చాత్తాపం తీసుకొచ్చినాడు. పెట్టుకున్నాడు రాజు. ఇంకో రాజు ఏం చేసినాడు? సంతోషించేవాడు. నా హృదయానుసారుడు దావీదు, నా హృదయంలో ఉన్న ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, నాకు ప్రియుడు అంటున్నాడు. అలా అంటున్నాడా? మన యొక్క ఈ ఇతర రాజులో ఉండేటువంటి వ్యక్తిత్వాలు ఒక ఆయన ఎలా సంతోషపెట్టగలిగినాడు, అందుకని ఒక ఆయన ఏ విధంగా గొప్ప పెట్టగలిగినాడు చూసినాడు. సౌలు ఏం చేసినాడు? మొట్టమొదటిగా అవిధేయత వచ్చింది. అతని హృదయంలో ఏమొచ్చింది? అవిధేయుడైపోయినాడు. ఆయన అనుసరించడం మానేసినాడు. ఆయన ఆజ్ఞలు గాయకుండా మానేసినాడు. ఇంతకాలం ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇక ప్రతిసారి అమ్మ ప్రార్థన చేసుకున్నావా అంటే అతమాటు ప్రార్థన అంటే అక్కడ మాత్రం నాకు తెలియదేమిటండి. అది మంచో చెడో, అది మంచో చెడో నాకు తెలీదా? పదిదానికి ప్రార్థన ఇలాగే చెప్తారు. మీకు ఏం పని ఉంది? కాదు ప్రియులారా, నువ్వు దేవుని యొక్క సంగతులను, దేవుని ఆత్మకే ఆయన బాగుపరిచేవాడు. ప్రార్థన చేసుకో, దేవుని చిత్తమో లేదు కనుక్కో. దేవుని చిత్తం కాకపోతే నష్టాన్ని చెవి చూసేవారంగా ఉంటాం. దేవుని చిత్తం సమాధానకరమైంది. 7 అంశాలు ఉన్నాయి దేవుని చిత్తాన్ని గురించి. భక్సి గారు పుస్తకం రాస్తున్నారు, హౌ టు ఫైండ్ గాడ్స్ విల్. చదవండి, ఆ పుస్తకాలు చదవండి. పుస్తకాలు ఉన్నాయని అంటే మా దగ్గర బోర్డు పుస్తకాలు ఉన్నారంటే ఏం చదివారంటే తెలియదు. నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి పద్యాలంటే అబ్బాయి మనం ఎవరు అంటున్నారు? అబ్బాయి మాకు మీ దగ్గర కన్నా ఎక్కువ ఉన్నాయని పుస్తకాలు. సరే ఉంటే లాభమే ఉంది, చదవండి. మరి దేవుని చిత్తమును కనుగొనుట ఎట్లు మంచి పుస్తకాలు రాసినారు భక్సింగ్ గారు, పుస్తకాలు చదవండి. కనుక దేవుని యొక్క చిత్తం అంటే అది మీ ఇష్టంగా ఉండదు. అది అర్థమైందా? ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, నా అనుభవాన్ని పెట్టి చెప్తాను. దేవుని చిత్తం ఎప్పుడు మనకి ఇష్టంగా ఉండదు. దేవుని చిత్తం ఎప్పుడు మనకి ఇష్టంగా ఉండదు. మనకి ఇష్టంగా ఉంటే నేను ఒక 6 సంవత్సరాల క్రితమే ఉద్యోగం మానేయాలి. 6 సంవత్సరాల క్రితమే ఉద్యోగం మానేయాలి. నేను 6 సంవత్సరాలు అంటే ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదా, ఇంకా అంతకు ముందు నుంచే ప్రభుని అడుగుతున్నాను, ప్రభు నేను ఉద్యోగం మానేస్తాను, చేయలేకపోతున్నాను, ఉద్యోగం మానేస్తాను. దేవుడు అనుమతి ఇవ్వలేదు. కనుక ప్రియులారా, దేవుని చిత్తం ఎప్పుడు కూడా మన ఇష్టానికి విరుద్ధంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం ఎలా ఉంటుందండి? మన ఇష్టానికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకు మన ఇష్టానికి విరుద్ధంగా ఉంటుంది అంటే మనం కొన్ని సంగతులు మాత్రమే చూడగలం. మనం ఏం చూడగలమండి? కొన్ని సంగతులు మాత్రమే చూడగలం. మన కన్నులు కొంత దూరం మాత్రమే చూడగలం. ఆయన యొక్క కన్నులంట యుగములకు పూర్వం ఎప్పుడుందో, సర్వయుగాల్లో ఏం జరగబోతుందో, ఏం జరిగిందో సమస్తం ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఏ ఉపద్రవం ఉందో, ఆ తర్వాత ఏ మేలుందో మనకు తెలియదు, ఆయనకి తెలుసు. ఒకవేళ అలా వెళితే కొంతమంది చెప్తారు, అయ్యా దేవుడు ఎంత కాపాడినాడండి, ఆ బస్సు ఎలాగైనా తోసుకుని ఎక్కేద్దాం అనుకున్నానండి, కానీ అస్సలు అవకాశం లేదండి. ఆ తర్వాత వెంటనే నాకు తెలిసిందండి, ఆ బస్సుకి ఏమైందంట? యాక్సిడెంట్ అయిందంట. ఆ బస్సుకు వెళ్తే ఏమైందంటండి? దొంగతనం జరిగిందంటండి. ఆ బస్సుకి వెళ్తే ప్రమాదం జరిగింది. కానీ నేను మాత్రం ఎలాగోలాగా ఎక్కేద్దాం అనుకున్నానండి. ఎందుకు దేవుడు ఆపినాడు? ఎందుకు? దేవుడు నేను భద్రపరచడానికే నేను ఆపినాడు. నువ్వు అనుకున్నావు ఈ బస్సు కూడా ఎక్కడానికి అవకాశం లేక అయిపోయింది. పర్లే,
పర్వాలేదు, దేవుడు నిన్ను కాపాడేవాడుగా ఉంటాడు. నీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవి, అవి మేలుకరమైనవి, అవి నీ కీడు చేసేవి కావు. ఒకవేళ ఆలస్యమవుతుందా ఏ సంగతన్నా పర్వాలే, ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు నేను ఏదో ఆశించాము అది దొరకట్లేదా, పర్వాలే, ప్రార్థన చేయి. ప్రభు సహాయం చేస్తాడు. కనుక ప్రియులారా, దావీదు వలె ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన సంతోషపెట్టేవారిని ఉంటున్నాడు. సౌలు వలె ఆయన చిత్తం నుండి తొలగిపోయి తన ఇష్టానికి తొలగిపోయి మరి తను గర్విష్ఠై దహన బలి అర్పించి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, అమాలేకీయులను భూమి మీద ఉండకుండా సంహరించాలనేటువంటి ఆజ్ఞ ఉంది అని ఎరిగి కూడా మరి సౌలు కూడా తెలియజేయబడింది, అయ్య బాబు నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కూడా సంహరించు, పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, గార్ధవాల్ని, పశువుల్ని అన్నిటినీ కూడా హతం చేసేసి ఒక్కడు కూడా మిగలకూడదు ప్రాణంతో అని చెప్పినా కూడా వాళ్ళని స్పేర్ చేసి తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నటువంటి సౌలు వలె ఉండి మనం దేవుణ్ణి దుఃఖపెట్టేవారిని ఉంటున్నామా? అయితే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన దావీదు వలె ఉండి ఆయన సంతోషపెట్టేవారిని ఉంటున్నాము. పరీక్ష చేసుకుందాం, రండి మోకాళ్ళపై వద్దాం. మనం పరీక్ష చేసుకుంటూ మరి యోగ్యమైన రీతిలో ప్రభు వాళ్ళలో పాలు పొందేవారిగా ఉన్నాం. ప్రభు